రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ద్రోణి ఆవర్తన ప్రభావంతో 3 రోజులు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. జిల్లాల్లో ఈదురుగాలులు, వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలివానకు ప్రాణ నష్టంతో పాటు పంట నష్టం వాటిల్లుతోంది. భారీగా పంట నష్టపోయి తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తూ ఉండగా మరికొన్ని చోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుంది. జిల్లాల్లో ఈదురుగాలులు, వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలివానకు ప్రాణ నష్టంతో పాటు పంట నష్టం వాటిల్లుతుంది. నిన్న రాత్రి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో గాలివానకు గోడకూలి 4 చనిపోయారు. మృతుల్లో 2 తండ్రి కొడుకులున్నారు. గోడకూలి ముందుగా స్పాట్లోనే కొడుకు అభిరామ్ చనిపోగా గాయపడ్డ తండ్రిని కరీంనగర్లోని హాస్పిటల్కు తరలించారు. కొడుకు చనిపోయాడన్న ఆందోళనతో బీపీ పెరిగి గుండెపోటుతో తండ్రి నాగరాజు కూడా మరణించాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులపై ఆరబోసిన వరి, మొక్కజొన్న పూర్తిగా తడిసి ముద్దైంది. గజ్వేల్ మండలం రిమ్మనకొండ దగ్గర రాజీవ్ రహదారిపై ఆరబోసిన ధాన్యం వర్షపు నీటితో కొట్టుకుపోయింది. భారీ ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొన్ని చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. కాటారం, మహదేవ్పూర్, మలహర్రావు, మహాముత్తారం మండలాల్లో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. కల్లాల్లోని ఆరబోసిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దైంది. మామిడి తోటల్లో కాయలు నేలరాలిపోయాయి. పలుచోట్ల గాలులకు వరి పంట నేలవాలింది. కొమరంభీం జిల్లా కౌటాల మండలం సాండ్గాం గ్రామంలో రాత్రి భారీ వర్షం పడింది. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తడిసి ముద్దైంది. గాలి దుమారానికి వడ్లపై కప్పిన టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోయాయి. నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ లో తెల్లవారుజామున వర్షం కురిసింది. దీంతో ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. అటు పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. రామకుండం, అంతర్గాం మండలాల్లోనూ భారీగా పంట నష్టం జరిగింది. ఇక మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ఈ రోజు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. వర్షాలతో రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. చాలా చోట్ల ఈ ఈదురుగాలుల వేగం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. అలాగే ఈ పిడుగుపాటు టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు క్యూములోనింబస్ మేఘాల తీవ్రత, హైట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఇటువంటి ఈ క్లౌడ్లో ఉన్నటువంటి టర్బులెన్స్ వల్ల మనకి ఈ ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు ఇవి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, అలాగే ఇటు పశ్చిమ జిల్లా, దక్షిణ జిల్లాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతము, అలాగే తూర్పు జిల్లాల్లో మనకి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మునుగు ప్రాంతంలో కొంత తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఎక్కడ రెయిన్ఫాల్ పెద్దగా మనకి భారీ వర్షం ఉండదు. 2 నుంచి 4-5 సెంటీమీటర్ల లోపు రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ ఈ ఈదురుగాలుల తీవ్రత, ఉలుమురు మెరుపులు ఇవి మటుకు కంటిన్యూ అయ్యే అవకాశం. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఇవాళ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవచ్చన్నారు. అక్కడక్కడా పిడుగుపడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.